కంపెనీ స్టార్ట్ చేసాం. కంపెనీ పేరే దెబ్బ దెబ్బ మాయాజాలం. దెబ్బ దెబ్బ మాయాజాలం. వస్తున్నాడు రా రే, ఈడు పిచ్చోళ్ళ ఉన్నాడు, మొత్తం కొట్టేద్దాం. ఈ తాయెత్తు కట్టుకో నీకు జాబ్ వచ్చేసిద్ది. తాయెత్తు కట్టుకో నీకు జాబ్ వచ్చేసిద్ది. కానీ పేరేంటి? మీ పేరేంటారు? మాకేం తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది. పైసే వాలి అయినే వాలి ఓడిని మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ లాయి 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 రే లంబాడి బొమ్మ. హాయ్ అండి, నమస్కారం. నా పేరు సుబ్బారావు. ఇదిగో ఈ లంజోడి పేరే అప్పారావు. ఇప్పుడు ఏంటంటే మేము ఒక కొత్త కంపెనీ పెట్టబోతున్నాను. నేను పెడతా, త్వరలో పెడతాం, ఇప్పుడు కాదు. ఆ పెట్టే కంపెనీకి ఇదిగో నిన్నే పిఐ చేస్తారా? వీడి మొహానికి ఒక రోజు టీపీలా మళ్ళీ వీడి కంపెనీ పెడతా, నన్ను పిఐ అంట. నువ్వు పెడతావు మామా, ఏదైనా పెడతావు, దేనికైనా పెట్టేస్తావు. నువ్వు ఏదైనా పెడతావు, దేనికైనా పెట్టేస్తావు. ఏంట్రా దేనికైనా? ఏంట్రా మామా, నువ్వు దేనికోసమైనా కంపెనీ పెడతావులే అంటున్నా. అరే, నువ్వు మొన్న 10,000 ఇచ్చావుగా? ఇచ్చాగా మొన్న. ఆ 10,000 ఇంక చెల్లురా. అలా ఎలా చెల్లైనరా? బ్రీ, నువ్వు ఎలానో కంపెనీ పెడతావు, నిన్ను పిఐగా చేస్తావు, నాకు నెలకి 50,000 ఇస్తావు, దాంట్లో 10,000 చెల్లి చేసుకో. మనం అంత డబ్బులు సంపాదించాలంటే ఒక బిజినెస్ ఐడియా మా దగ్గర చూపిస్తాను. వీటితో ఇచ్చే డబ్బులు సంపాదించచ్చు మనం. ఈ తాయితులతో ఏం చేస్తావురా మనం? మంచి బిజినెస్ ఉంది, చూపిస్తా ఆగేందో. రే ఇట్రా అన్నా. రే, నీ జాబ్ ఉందా? ఏం లేదన్నా. లేదుగా? ఆగు. దిగ్గో, ఈ తాయెత్తు కట్టుకో నీకు జాబ్ వచ్చేసిద్ది. తాయెత్తు కట్టుకో నీకు జాబ్ వచ్చేసిద్ది. ఎంత ఇది? జస్ట్ చీప్ 10,000. 10,000 నేను 4 రోజులు తాగుతా. 10,000 అంట. అది కట్టుకుంటే జాబ్ వచ్చిద్దా? కావాలంటే తీసుకో, 10 నిమిషాలు నీకు జాబ్ వచ్చేసిద్ది. రాకపోతే నన్ను అడుగు. నిజంగానన్నా? సరే అయితే ఒకటి. అరే, ఎలా వచ్చిద్దిరా ఈ జాబు? బాగు, నేను చెప్తా. నా తాయెత్తు కట్టుకున్నా ఇంకా జాబ్ రాలేదేందన్నా? రే, నీ నెంబర్ చెప్పు. హలో అని మీకు జాబ్ వచ్చింది దెబ్బ దెబ్బ మాయాజాలం నుంచి. నెలకు 5,000 వచ్చిందా? ఓకే. ఏం తమ్ముడు, జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందా నన్ను చెప్పినట్టే. మరి అట్టుండేది మనతో. వెళ్ళిపో చావా. 10,000 ఒక్క నిమిషంలో. మనం వాడికి జాబు ఎలా? ఒరే తిక్కలోడా, మనం కంపెనీ స్టార్ట్ చేసాం. కంపెనీ పేరే దెబ్బ దెబ్బ మాయాజాలం. దెబ్బ దెబ్బ మాయాజాలం. మొన్న జాబ్ ఇస్తా అన్నావు, నాకు జాబ్ ఇచ్చేసావుగా. అయితే సరే ఆవి, వాడు వస్తున్నాడు. మీరు తాయెత్తులు ఇస్తారంటగా? బాబాయ్, మేమిచ్చిన తాయెత్తు వాడితే ఉన్నది పోయిద్ది, ఉంచుకున్నది పోయిద్ది. అదేంటి పోయేదేంటి? అదేలే, నీకున్న రోగాలు మొత్తం పోతాయి అంటున్నాడు మా వాడు. అన్నా, నాకు రోగాలు ఏం లేవు. నేను మా లవరు 10 సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం, కానీ అలా ఒప్పుకోవట్లా మా పెళ్లికి. మాకు తాయెత్తిస్తే నా పెళ్లి కుదురుద్ది అంటగా. సరే ఇదిగో, ఇది తీసుకు వెళ్ళి మీ లవర్ వాళ్ళ నాన్నకి కట్టు. ఎక్కడ కట్టో తెలుసా? డైరెక్ట్ గా ఎత్తుకెళ్ళి వాడి పేక కట్టి వాడు పోతాడు, మీరు మంచిగా పెళ్లి చేసుకోండి. ఏముంది అందులో? మొత్తం సెట్ అయిపోయింది. ఇంకోటి వస్తున్నాడు రా. రే, ఈడు పిచ్చోళ్ళ ఉన్నాడు, మొత్తం కొట్టేద్దాం. అమ్మా, ఏ ఊరు మీది? విజయవాడ పక్కన తిరుపతి ఉంది కదా. రే, అయినా విజయవాడ పక్కన తిరుపతి ఏంటి? ఆ రెండింటికి చాలా దూరం ఉంది కదా. అదే అండి, ఆ రెండింటికి అంత దూరం ఉందని తెలియాలని చెప్పా. అది ఊరే. సరేలే గాని పేరేంటి? మీ పేరేంటారు? మాకేం తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది. సరేలే గాని ఏం కావాలి నీకు ఇప్పుడు? నాకు మియా ఖలీఫా కావాలి. మియా ఖలీఫా కావాలి.
నీకు ఏ పర్పస్ మీద కావాలని మా వాడు అంటున్నాడు. నాకు ఏ పర్పస్ మీద వద్దు. మరి ఎందుకు నీకు ఇంకా? నాకు ఒక పని మీద కావాలి. నేను చెప్పింది అదేగా. సర్లే కానీ నీకెందుకు కావాలి అది? నాకు ఒకడు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మీ తాయికి కడితే నా డబ్బులు నాకు వస్తాయని చెప్పాను, అందుకే వచ్చా. ఈ డబ్బులు ఇవ్వాల్సిన భార్య చేతికి కట్టేసి, ఆ భార్యకి ఎందుకు కట్టాలి? నువ్వు ఈ తాయిత్తు కట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో, వాడు ఏదో అనుకోని నీ డబ్బులు నీ మొహాన్ని కొడతాడు. నాకు ఇవ్వండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తా. నేను మీ కామెడీ విత్ సుబ్బు.